నెల్లూరు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి రూటే వేరు. గతంలో ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి తరహాలోనే ఏం చేసినా తన ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. గతంలో విపక్షంలో ఉండగా తమ రాజకీయ ప్రత్యర్థి సీఎం జగన్ పై ఆయన వేసే సెటైర్లు సొంత పార్టీ టీడీపీలో సైతం చర్చనీయాంశమయ్యేవి. ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఆనం మాత్రం తన ప్రత్యేకత నిలబెట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఓ మహిళ ఐఏఎస్ పదవికే ఎసరు పెట్టేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వరుసగా బ్యూరోక్రాట్స్ బదిలీ చేస్తోంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా మహిళా ఐఏఎస్ డి హరితను నియమించింది. గతంలో నెల్లూరు, తిరుపతిలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆమెను జేసీగా నియమించడంతో అనంతపురం వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఆమెకు షాక్ ఇచ్చింది. ఆమె పోస్టింగ్ ను రద్దు చేస్తూ సీఎస్ సంచలన ఉత్తర్వులు ఇచ్చారు. ఆమెను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జీవో ఇచ్చారు. దీని వెనుక ఓ పెద్ద ట్విస్టే ఉంది. ఈ ట్విస్ట్ అంతా ట్వీట్ లోనే ఉంది. అదేంటో మీరే చూడండి. ఇలా నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఈ నెల 12న ఓ ట్వీట్ చేశారు. ఇందులో గతంలో నెల్లూరు కమిషనర్ గా పనిచేసిన కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అధికారిని డి హరిత తాను చూసిన అత్యంత అవినీతిపరులైన ఐఏఎస్ ఆఫీసర్లలో ఒకరని తెలిపారు. ఆమె తిరుపతి కార్పొరేషన్ లో టీడీఆర్ స్కామ్ రూపశిల్పి అన్నారు. దీంతో ఈ ట్వీట్ ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై ప్రభుత్వం ఆరా తీసింది. గతంలో ఆమె వైసీపీ నేతలు చెప్పినట్లు విని అక్రమాలకు అండగా నిలిచారని నిర్ధారణకు వచ్చి ఆమెపై వేటు వేసింది. దీంతో మా ఆనమా మజాకానా అని నెల్లూరియులు అనుకుంటున్నారట. మా ఆనం మాటలే కాదు చేతలు కూడా గట్టిగానే ఉంటాయని కాలర్ ఎగరేస్తున్నారు.